వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. రజనీకాంత్ గారు హీరోగా నటించిన, లోకేష్ కనగరాజ్ గారు డైరెక్షన్ చేసిన మూవీ కూలీ. ఈ మూవీలో స్టార్ కాస్ట్ అనేది యాక్ట్ చేశారు. ఈ మూవీలో ముఖ్యంగా మన టాలీవుడ్ కింగ్ అయిన నాగార్జున గారు, మలయాళ నటుడైన సౌబిన్ గారు, కన్నడ స్టార్ అయిన ఉపేంద్ర గారు, బాలీవుడ్ స్టార్ అయిన అమీర్ ఖాన్ గారు ఈ మూవీలో నటించడం జరిగింది. ఈ మూవీ ఆగస్ట్ 14న అంటే ఈరోజే రిలీజ్ అయింది. ఈ మూవీని ఇప్పుడే చూడడం జరిగింది. మూవీ ఎలా ఉంది అంటే యావరేజ్ అని చెప్పవచ్చు. మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే అయితే సైమన్ అలియాస్ నాగార్జున గారు వైజాగ్లో కింగ్ పిన్ అనే షిప్ యార్డ్లో స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అయితే ఆయన సామ్రాజ్యాన్ని మొత్తం దయాల్ అలియాస్ సౌబిన్ గారు చూసుకుంటూ ఉంటారు. అయితే అక్కడ గోల్డ్ స్మగ్లింగ్ కాకుండా అంతకు మించి ఏదో జరుగుతుందని పోలీసులకు అనుమానం వచ్చి కొంతమంది పోలీసుల్ని ఆ పోర్ట్లోకి కూలీలుగా పంపిస్తూ ఉంటారు. అయితే వాళ్ళని వీళ్ళు కనిపెట్టి నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉంటారు దయాల్ అండ్ సైమన్. ఈ శవాలు బయటపడితే తమకు డేంజర్ అని వీటిని ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు. ఆ సమయంలోనే రాజశేఖర్ అలియాస్ సత్యరాజ్ గారు ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి కుర్చీలో శవాన్ని కాల్చే ఒక ఎలక్ట్రిక్ మిషన్ని కనిపెడతాడు. ఇప్పుడు వాడుతున్న శవాల మిషన్ వల్ల కలిగే కాలుష్యాన్ని నివారించవచ్చని నమ్ముతాడు. దీంతో ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయాలని అప్లికేషన్ పెట్టి మరీ డెమో ఇస్తాడు. కానీ ఈ మెషిన్ దుర్మార్గుల చేతిలో పడితే కొత్త సమస్యలు వస్తాయంటూ ప్రభుత్వం దీనికి అప్రూవల్ అనేది ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తుంది. ఈ మిషన్ కావాలని రాజశేఖర్ని సైమన్ అండ్ గ్యాంగ్ అడుగుతుంది. కానీ రాజశేఖర్ దీనికి ఒప్పుకోడు. అయితే రాజశేఖర్ దీనికి ఒప్పుకోకపోతే తన ముగ్గురు కూతుళ్ళని చంపేస్తామని సైమన్ వాళ్ళని బెదిరిస్తాడు. మరోవైపు చెన్నైలో ఒక లాడ్జ్ నడుపుతూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్న దేవ అలియాస్ రజనీకాంత్ గారు ఒకరోజు ఏమైతుందంటే తన ప్రాణ స్నేహితుడైన రాజశేఖర్ మరణ వార్త విని వైజాగ్ వస్తాడు దేవ. అయితే రాజశేఖర్ది సహజ మరణం కాదని హత్య అని దేవాకి తెలుస్తుంది. దీంతో రాజశేఖర్ని ఎవరు చంపారో తెలుసుకొని వాళ్ళపై పగ తీర్చుకోవాలని దేవా డిసైడ్ అవుతాడు. ఇందులో భాగంగానే సైమన్ పోర్ట్లోకి అడుగు పెడతాడు దేవ. ఆ తర్వాత ఏం జరిగింది, రాజశేఖర్ హత్య వెనుక ఉన్నది ఎవరు, వాళ్ళని దేవా పట్టుకున్నాడా, అసలు స్మగ్లింగ్ పేరుతో సైమన్ చేస్తున్న పనులేంటి, దేవాకి సైమన్కి గతంలో ఉన్న సంబంధం ఏంటి, అసలు దేవా ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇంతకీ దాహా అలియాస్ అమీర్ ఖాన్ గారు, కాలిషా అలియాస్ ఉపేంద్ర గారు ఎవరు అనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. నిజానికి కూలీ మూవీ యొక్క స్టోరీ, అందులోని పాత్రలు, దానికి లోకేష్ ఎంచుకున్న స్టార్ కాస్టింగ్ ఇలా అన్ని భారీగా ఉన్నాయి. కానీ లోకేష్ గారు డీల్ చేసిన విధానం మాత్రం అంతగా ఏం బాగాలేదు. ఫస్ట్ హాఫ్లో ఒక్కో పాత్రని చాలా పవర్ఫుల్గా చూపిస్తూ ఎంట్రీ సీన్లో రాసుకున్నారు లోకేష్ గారు. దయాల్ పాత్రలో సౌబిన్ గారు, సైమన్ పాత్రలో నాగార్జున గారు ఎంట్రీ సీన్లు మాత్రం అన్ని పవర్ఫుల్గా కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా అలా వెళ్తూ ఉంటుంది. అయితే అక్కడక్కడ మాత్రం కొన్ని సీన్లు ఓకే అనిపిస్తాయి. అయితే ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం లోకేష్ కాస్త బలంగానే రాసుకున్నాడు. నాగార్జున గారు మరియు రజనీకాంత్ గారి మధ్య వచ్చే సీన్స్ మాత్రం చాలా హైలో ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్లో ఇక ముగించేద్దామంటూ సెకండ్ హాఫ్ పై భారీ హైప్ ఇస్తూ రజనీ గారు చెప్పిన డైలాగ్తో సెకండ్ హాఫ్ కొరకు మనల్ని వెయిట్ చేయించేటట్టు చేస్తారు. అయితే కూలీ మూవీ విషయంలో లోకేష్ మార్క్ మాత్రం మిస్ అయినట్లు ఈజీగా కనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ చూస్తున్నంతసేపు మన మదిలో విక్రమ్, జైలర్, బాషా ఇలా చాలా సినిమాలు రన్ అవుతూనే ఉంటాయి. చాలా సీన్లు అవే టెంప్లెట్లో వెళ్తూ ఉంటాయి. ఈ మూవీకి అవే మైనస్ అయ్యే అంశం. అయితే ఓవరాల్గా చెప్పాలంటే రజనీ గారి స్టైల్, యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా దేనికి పేరు పెట్టే పని లేదు. అయితే డైరెక్టర్ లోకేష్ గారు ఏం చెప్పారో రజనీకాంత్ గారు తనదైన స్టైల్లో చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక ఫస్ట్ టైం విలన్గా కనిపించిన నాగార్జున గారు తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. తన లుక్, స్టైల్ అన్నీ బాగున్నాయి. మరోవైపు సౌబిన్ గారు మాత్రం ఇరగదీశారు తన పాత్రలో. దయాల్ పాత్రలో ఆయన చూపించిన వెర్రితనం, కామెడీ, డ్యాన్స్, యాక్షన్ ఇలా అన్నీ మనకు కనెక్ట్ అవుతాయి. ఇక అమీర్ గారు, ఉపేంద్ర గారు గెస్ట్ రోల్స్కి ఒప్పుకున్న వాళ్ళ లెవెల్కి తగ్గ పాత్రలు కాదనిపించింది. ఇక సత్యరాజ్ గారు తన పాత్రలో ఒదిగిపోయారు. చివరిగా అనిరుద్ధ్ గారి మ్యూజిక్ గురించి చెప్పాలంటే కూలీ మూవీకి తన వంతు సాయం అనేది చేశాడు. ఓవరాల్గా చెప్పాలంటే కనగరాజ్ గారి టేకింగ్, స్టైలు, ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మాత్రం కూలీలో మిస్ అయింది. ఓవరాల్గా ఈ మూవీ మాత్రం రజనీకాంత్ ఫ్యాన్స్కి మాత్రం నచ్చుతుంది. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన మూవీయే. అందరూ తప్పకుండా చూడండి. ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు.